శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. గతంలో మనం తాడిపత్రి నగరంలో ఉన్న చింతల శ్రీ వెంకటరమణమూర్తి ఆలయం గురించి తెలుసుకున్నాం. అదే ఊర్లో అంతకన్నా ముందు నిర్మించబడిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా వీక్షిద్దాం ఈసారి. ఈ మధ్యకాలంలో నేను సందర్శించిన 3 బుగ్గ ఆలయాలు 3 చోట్ల కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి. ఒకటి వచ్చి కర్నూలు పక్కన ఉన్న కాలువ బుగ్గ, రెండోది వచ్చేసి ఏమన్నానేమో పిడుగురాళ్ళ పక్కన ఉన్నటువంటి మోర్జంపాడులో చూసినటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి. ఇది మూడోది. ఈ ఆలయం చూడడానికి కనీసం నాకు 10 సంవత్సరాలు పట్టిందంటే మీరు విశ్వసించరు. అంతకాలం పాటు ఈ ఆలయం చూడాలని చెప్పి తప్పించిపోయాను. కిందటి ఫిబ్రవరిలో చూసే అవకాశం దక్కింది. ఈ క్షేత్రగాథ ఏంట్రా అంటే, ప్రజాపతుల్లో ఒకరైనటువంటి పులస్య బ్రహ్మ మనవుడు రావణ బ్రహ్మ గొప్ప విద్యావంతుడు, పరమేశ్వర సాక్షాత్కారం పొందినవాడు. అయినా కూడా అసురు గుణాలు ఉండటం వలన రావణాసురుడిగా పిలువబడినాడు. సీతామాతను అపహరించుకొచ్చాడు. ఆ పాపానికి శ్రీరామచంద్రమూర్తి చేతిలో హతుడయ్యాడు. లంకా విధ్వంసం అయిపోయింది. అంతా జరిగింది. ఎంత రాక్షస చర్యలు చేసినా జన్మతః బ్రాహ్మణ అవటం మూలాన శ్రీరామచంద్రునికి బ్రహ్మహత్యా దోషం సంక్రమించిందని పండితులు నిర్ణయించారు. దానిని తొలగించుకోవడానికి దశరథరాముడు సాగర తీరాలలో, నదీ పరివాహక ప్రాంతాల్లో అనేక శివలింగాలను ప్రతిష్ఠించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రామేశ్వరం నుండి అనేక ప్రాంతాల్లో శ్రీరామ ప్రతిష్ఠిత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలు కూడా చాలా అధిక సంఖ్యలో కనపడతాయి. అదేవిధంగా శ్రీహరి మరో అవతారం పరశురాముడు. ఆయన కూడా తండ్రి అనంతి మీద తల్లిని చంపడానికి కానీ, లేదు 21 సార్లు రాజులను సంహరించడం మూలాన సంక్రమించిన పాపాన్ని కానీ తొలగించుకోవటానికి ఆయన కూడా అనేక శివలింగాలను ప్రతిష్ఠించారు. వాటిని కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలనే అంటారు. ఇక్కడ ఈ తేడాన్ని మాత్రం మనం గ్రహించుకోవాలి. ఇది క్షేత్ర పురాణంలో మనకి ఇది తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ తాడిపత్రిలో ఉన్నటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి మాత్రం శ్రీరాముడి కోరిక మేరకు ఈ పన్నా నదీ తీరంలో లింగ రూపంలో కొలువయ్యారని క్షేత్ర పురాణం చెబుతుంది. ఇక్కడ ఏమైందిరా అంటే, అసలు యాక్చువల్గా పెన్నా తీరంలో లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్న తర్వాత శ్రీరామచంద్రుడికి పండితుడు ఈ ముహూర్తంలో లింగం ప్రతిష్ఠిస్తే చాలా మంచిదన్నారు. సరే, ఆయన ఆంజనేయ స్వామిని పిలిచి కైలాసవాసుని మరో నివాసం గంగా తీరం, ముక్తిక్షేత్రం, వారణాసి మహాలింగాలకు చాలా ప్రసిద్ధి. అక్కడి నుంచి ఓ లింగాన్ని తెమ్మని పంపించారంట. మరి చిటికలో ఏ పనైనా చేసుకొచ్చే వాయుపుత్రుడికి మరి ఎందుకు ఆలస్యమైందో తెలియదు. ఆయన తిరిగి రావడంలో చాలా ఆలస్యం జరిగిందిట. అప్పుడు ఋషులు శ్రీరామచంద్రుడితో పరమేశ్వరుని ప్రార్థించండి, స్వామివారి అనుగ్రహంతో మన కోరిక నెరవేరుతుందంటే శ్రీరామచంద్రుడు కైలాసవాసుని గురించి ప్రార్థించగా ఆయన అక్కడ స్వయంభూగా వెలిశారంట. ఆయనతో పాటు అందువలన ఏమైందిరా అంటే, అంతులోకి అక్కడ స్వామివారు వెలవటం, హనుమంతుడి లింగాన్ని తీసుకొని రావటం, ఈ రెండూ కలిసి ఈ లింగాన్ని, హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని ఏం చేశారు, ప్రాంగణంలో ఉన్న ఒక ఎత్తైన గద్దె మీద ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించారు. ఇక్కడ ఒక అవకాశం ఉందండి. మిగతా చాలా చోట్ల ఎక్కడా ఉండదు మనకు ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా భక్తులు స్వయంగా ఈ ఆంజనేయుడు తెచ్చిన కాశీలింగానికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ దక్కుతుంది. తాడిపత్రిలో ఉన్నటువంటి 2 ఆలయాలు కూడా విజయనగర రాజుల కాలంలోనే వాళ్ళ మండలాధీశ్వరుల చేతనే నిర్మించబడిన. ఆ 2 మండలాధీశ్వరులు కూడా తండ్రి కొడుకులు కావటం. పెమ్మసాని రామలింగేశ్వర నాయుడు గండికోట మండలాధీశుడుగా విజయనగర రాజులు ఆయన్ని నియమించారు. అప్పుడు తాడిపత్రి చాలా చిన్న గ్రామం. అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకొని ఈ పెమ్మసాని రామలింగేశ్వర నాయుడు అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని చక్రవర్తి అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఈయన మండలాధీశుడే కదా, రాజు కూడా కాదు, సామంతుడు కూడా కాదు. అందువల్ల చక్రవర్తి అనుమతి తీసుకొని శిల్పకళలో నిష్ణాతుడైనటువంటి రామాచార్య ఉండేవాడంట ఆ రోజుల్లో. ఆయన దగ్గర ఉన్నటువంటి 600 మంది శిల్పులను కూడా ఈ ఆలయం నిర్మాణించడానికి నియమించారట. కావాల్సిన రాళ్ళు, మిగతా సామాగ్రి కావడానికి కావాల్సిన మంది, మార్బలము, డబ్బు అన్నీ వాళ్ళకి ఏర్పాట్లు చేశారు. వీరు సుమారు 21 సంవత్సరాల పాటు కష్టపడి గొప్ప నిర్మాణాన్ని చేశారు. ఒక అద్భుత కళాఖండం. ఇంకొక మాట చెప్పడానికి లేదు. నేను ఎన్నో ఆలయాలు తిరుగున్నాను, కానీ ఈ ఆలయం మాత్రం అద్భుతం అనాలి. ఎందుకంటే ఇంత శిల్పకళ, చిన్న రాతిని కూడా అంత జీవం ఉట్టిపడేలా చెక్కడం అన్నది ఈ 2 ఆలయాల్లోనే. ఇది ఒకటి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం, రెండోది ఈ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయంలోనే మనం ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటప్పటికి ఖాయంగా చూస్తాం. కర్ణాటకలో వెళ్తే మాత్రం
చాలా బాదామి చాళుక్యులు లేకపోతే హోయసల వాళ్ళు నిర్మించిన ఆలయాలు చూస్తే అసలు నిజంగా మనకి అసలు ఎలా చెక్కారా భగవంతుడా అనిపిస్తుంది, అంత గొప్పగా ఉంటాయి. సో తాడిపత్రిలో కొలువైనటువంటి స్వామివారికి బుగ్గ అన్న పేరు రావడానికి కారణం ఏంటంటే, బుగ్గ ఇక్కడే కాదు, ఇంతకుముందు చెప్పిన 2-3 క్షేత్రాలు మనకి తెలంగాణలో కూడా కొన్ని చోట్ల బుగ్గ అని పిలుస్తారు. బుగ్గ అంటే నీటి ఊట. స్వామివారికి స్వయంభూగా వెలిసినప్పుడు గంగాదేవి ఆయన నెత్తి మీదే ఉంటుంది, ఆమె నివాసమే ఆయన శిరస్సు. అందువలన ఇక్కడికి వచ్చి ఆమె కూడా ఆయనతో పాటు వచ్చింది. రావటం మూలాన ఏమైందిరా అంటే, ప్రతి నిత్యం లింగం కింద నుంచి నీరు ఉబికి వస్తూ ఉంటుంది ప్రతిరోజు. ఇక ఊళ్ళో నీటి ఎద్దడి ఉన్న, ఒక 100 అడుగుల దూరంలో ఉన్న పెన్నా నదిలో నీరు లేకపోయినా కూడా ఈ లింగం దగ్గర నీరు ఉండదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, అక్కడికి వచ్చిన జనాల మీద చల్లడానికి సరిపోయేంత పరిణామంలోనే నీరు ఊరుతుందని కూడా చెప్తారు అక్కడ. అంటే సుమారుగా 10-15 మంది భక్తులు ఉన్నారు అనుకోండి, వాళ్ళ మీద చల్లడానికి సరిపోయేంత నీరు వస్తుంది. అదే మన మహాశివరాత్రి కానీ, లేకపోతే కార్తీక మాస పూజలు కానీ, ఇంకో పండుగ కానీ, ఆ రోజున విపరీతంగా జనాలు వచ్చినప్పుడు అంతమంది మీద చల్లడానికి కూడా నీరు ఎక్కడి నుంచి వస్తుందంట. ఈ కారణంగా ఈ స్వామివారిని బుగ్గ రామలింగేశ్వరుడు అని పిలుస్తారు. తెలంగాణలోని వికారాబాద్లో కూడా ఇదే పేరు మీద ఒక ఆలయం ఉంది. ఒక రకంగా ఒక్క మాటలో చెప్పాలండి, ఇందాక కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ఎంత అద్భుతంగా శిల్పులు వాళ్ళ నైపుణ్యాన్ని రాతి మీద ప్రదర్శించారు అంటే 2 దశాబ్దాల కాలం. అసలు అద్భుతం. అక్కడ ఏనుగుని చూడండి, గుర్రాన్ని చూడండి, ఇంకోటి చూడండి. కాకపోతే చిత్రమైన విషయం ఏంటంటే, ఆలయం పడమర దిశగా ఉంటుంది. ఆలయం ఇది మన ప్రధాన ఆలయం కూడా పడమర దిశగానే ఉంటుంది. దక్షిణం ఉత్తరాల్లో 2 రాజగోపురాలు నిర్మించారు, పూర్తిగా రాతితోటి. వాటి మీద రామాయణ, భారత, భాగవత, శివలీలలు, చాలా దేవీ దేవతలు అన్నీ ముఖ్య ఘట్టాలు, ఈ పురాణాల్లోని ముఖ్య ఘట్టాలు, దేవీ దేవతలు విగ్రహాలు చాలా చక్కగా. కానీ 2 అసంపూర్ణంగా ఉన్నాయి. అంటే నిర్మించడమే పూర్తి కాలేదా, లేకపోతే ఏదైనా విధ్వంసగా మనకి జరిగినాయి కదా చాలా చోట్ల. అన్యమతస్థులు వచ్చి మనకి ఆలయాలు విధ్వంసం చేయడం జరిగింది. ఆ రకంగా ఇవి పోయినాయో తెలీదు. ముఖ్యంగా ఇంకొక విశేషం ఏంటంటే, విజయనగర రాజులు నిర్మించిన ఆలయాల్లో పెద్ద పెద్ద శిల్పాలు, స్తంభాలు కనపడతాయి, కానీ ఇంత సూక్ష్మ చెక్కడాలు కనపడవు. అంటే ఇది ఎక్కువగా ఈ ఆలయాలన్నింటిలోనూ విజయనగర శైలితో పాటు చాళుక్య, చోళ, హోయసల, పాండ్యుల కాలంలో నిర్మించిన ఆలయాల తాలూకు నిర్మాణ శైలి కనపడతాం చాలా ప్రత్యేకం. ఇలాంటిది ఇంకా విజయనగర రాజులు నిర్మించిన ఆలయాల్లో ఎక్కడా కనపడదు ఇలాంటిది. ఈ 2 గోపురాలు అసంపూర్ణంగా ఎందుకున్నాయో తెలియదు, అది వదిలేద్దాం. కాకపోతే ఏంటంటే, ఆలయం వెనుక భాగంలో చాలా భిన్నమైనటువంటి శిల్పాలు పేర్చి పెట్టబడినాయి. అవన్నీ పాక్షికంగా అవి కాలక్రమంలో విరిగిపోయి పడిపోయినాయా అన్నది తెలియదు, లేకపోతే అవి ఎవరైనా విధ్వంసం చేయటం వలన విరిగిపోయినాయో తెలియదు మొత్తానికి. కానీ శిల్పుల పనితనాన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఎంచుకున్న ప్రతి అంగుళం, ప్రతి ఒక్క రాతి మీద ప్రతి ఒక్క అంగుళాన్ని ఏకాగ్రతతో నేర్పుగా రమణీయంగా మార్చడం అనేది ఇక్కడ ప్రతి శిల్పంలోనూ ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇంత గొప్పగా కనపడుతుందంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎలా ఈ రాతిని వీళ్ళు, ఇంత గట్టిగా ఉండే రాతిని ఆ రోజుల్లో, మనం అనుకుంటే ఆ రోజుల్లో ఇవైనా మనకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు అనుకుంటాం, కానీ ఆ రోజుల్లో ఇంత గొప్పగా చెక్కారంటే అసలు అద్భుతం అనిపిస్తుంది. వాళ్ళని ఏ రోజుకి మనం మర్చిపోలేం. మనం కాదు, మన ముందు తరాల వాళ్ళు, ఆ తర్వాత తరాల వాళ్ళకు కూడా ఆ ఆలయం అట్లనే కనపడాలి, వాళ్ళందరూ దీన్ని మెచ్చుకోవాలని మాత్రం కోరుకుందాం. ఇంకొక విశేషం ఏంటంటే, బుగ్గ రామలింగేశ్వర స్వామి వారు అక్కడ పెన్నా నది తీరంలో శ్రీరామచంద్రుడి కోరిక మీద స్వయంభూగా వెలిశారని చెప్పుకుంటాం కదా. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాంగణంలో శ్రీరామచంద్రుల వారు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతులే కొలువై ఉంటారు. అందువలన ఇది హరిహర క్షేత్రం. ఆలయ గోపురాలపైన కూడా మీరు చూస్తే రామాయణ ముఖ్య ఘట్టాలు, దశావతార రూపాలు, శివాలయం మళ్ళీ ఇది అక్కడ, కానీ దశావతార రూపాలు కూడా చాలా సుందరంగా కనపడతాయి. ఇంకా రామాలయంతో పాటు అమ్మవారు ప్రత్యేకంగా శ్రీ రాజేశ్వరి అమ్మవారు ఒక విడిగా సన్నిధిలో కొలువై ఉంటారు. క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి, ఆయన సన్నిధి కూడా విడిగా ఉంటుంది. వీరభద్రస్వామి సన్నిధి పక్కనే విజయనగర రాజుల వంశ వివరాలు తెలిపే గొప్ప శాసనం కనపడుతుంది, కానీ ప్రస్తుతం అదంతా బాగా కనపడకుండా పోయింది అదంతాను. అదేవిధంగా శివాలయంలో సహజంగా ఉండే నవగ్రహ మండపం కూడా ఆలయ ఈశాన్య భాగంలో కనపడుతుంది. వటవృక్షం కింద నాగప్రతిష్టలు, అది కూడా సహజంగా కనపడుతుంది. ఇంకా ఆలయాన్ని గురించి వస్తే, ఆలయం ప్రతి ఉదయం 4 పూజలు నియమంగా జరుగుతాయి. 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి
4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో ఈ సమయాలు మారుతూ ఉంటాయి, సహజమే. మహాశివరాత్రి, అమావాస్య, పౌర్ణమి, సోమవారాలు, కార్తీక మాస పూజలు, మహాశివరాత్రి, శ్రీ వినాయక చవితి, దుర్గా నవరాత్రులు, శ్రీరామనవమి, హనుమత్ జయంతి, వీటన్నిటిని కూడా చాలా ఘనంగా గొప్ప ఎత్తున చేస్తారు. ముఖ్యంగా మాఘమాసంలో 12 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రాష్ట్రం నలుమూల నుంచే కాదు, పక్క ఉన్న కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అసలు శిల్పకళను చూస్తూ తిరుగుతూ ఉంటే అక్కడ ఎదురుగా పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎదురుగానే ఇక్కడ ఉత్తరవాహిని అంటారు పెన్నా, అందువలన చాలా పవిత్రమైనదిగా కూడా చెప్తారు. అదేవిధంగా ఈ ఆలయంలో శిల్పకళ మాత్రం మొత్తం రాతి మీదే, నల్లరాతి మీదే చెక్కారు. మిగతా కొన్ని చోట్ల ఆలయాల్లో మనకి ఇసుక రాయి, ఇంకో రాయి కనపడుతుంది. కానీ ఇక్కడ పూర్తిగా ఇవన్నీ నల్లరాతి మీద చెక్కిన శిల్పాలే, చాలా అత్యద్భుతంగా ఉంటాయి. నందులు కూడా మిగతా ఆలయాల్లో కనపడే నందికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అందువలన ఈ నంది అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో రకమైన ఆచారంలో నందులు చెక్కేందుకు. తమిళనాడులో ఒక రకంగా ఉంటాయి, కర్ణాటకతో ఒక రకంగా ఉంటాయి నంది. మన ఆంధ్రాలో కొన్ని ఆలయాల్లో కొన్ని చోట్ల ఉంటాయి. మరి ఉత్తరాంధ్రకి వెళ్తే ఒకటి, ఒడిశా సైడ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ వెళ్తే నంది ఒక రకంగాను, ఇంకా ఉత్తరప్రదేశ్ అది వెళ్తే నంది అలంకరణ లేకుండా చాలా సామాన్యంగా ఉంటుంది. మన తమిళనాడు, కర్ణాటకలో వెళ్తే నందికి చాలా గొప్ప అలంకరణ చేస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ నంది చాలా తక్కువగా ఉంటుంది. ఇక మనం ఒక టాపిక్లో ఇంకో టాపిక్లోకి వెళ్తాం, మళ్ళీ వెనక్కి వద్దాం. ఈ బ్రహ్మోత్సవాలలో 12 రోజుల పాటు స్వామివారు, అమ్మవారు రోజుకొక వాహనం మీద తిరుగుతారు. చివరి రోజున రథోత్సవంలో లక్షలాది మంది ప్రజలు తరలిస్తారు. ఉగాది పండుగ నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా బాగా చేస్తారు. ఇంకొక విషయం చెప్పాలంటే, అనంతపూర్ నుంచి తాడిపత్రికి 1.5 గంటల ప్రయాణం సులభంగా చేరుకోవచ్చు. అదేవిధంగా కడప నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇంకా కర్నూలు నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం ఎట్టించి వెళ్ళినా కూడా తాడిపత్రిలో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల ఈ 2 ఆలయాలని చక్కగా చూసుకొని రావచ్చు. ఎందుకంటే ఇలాంటి శిల్పకళ చూడాలి అంటే కనీసం ఒక 2 గంటల పాటు ఒక్కొక్క ఆలయంలో ఉంటేనే మనకి సంతృప్తి, ఆ చూసిన అనుభూతి మన మనసులో చిరస్థాయిగా ఉండిపోతుంది. నేను చెప్పాను కదా మీకు, కనీసం 22 దశాబ్దాలైంది, 20 సంవత్సరాలు బట్టి ఆలయాలు చూడాలనుకుంటే కుదరలా. నాకు ఎన్నోసార్లు, కొన్ని 100 సార్లు అనంతపూర్ వెళ్ళున్నాను నేను ఈ మధ్యకాలం. 20 సంవత్సరాలు ఉన్నాను అక్కడ, 4-5 రోజులు ఉన్న రోజులు ఉన్నాయి. అట్నే కడపలో ఉన్నా, కర్నూలులో ఉన్నా, అయినా వెళ్ళటం కుదరలేదు. అంటే పిలుపు రావాలా, స్వామివారు రమ్మనాలని అనుకుంటాను. మొన్న ఫిబ్రవరిలో అనుకోకుండా 1.5 రోజు మాత్రమే అనంతపూర్లో ఉన్న, దాంట్లో ఒక సగం రోజు మాత్రం పూర్తిగా ఈ తాడిపత్రి వెళ్ళి రావడానికి వెళ్ళాను. దానికి మా సహోద్యోగి సుధీర్ కుమార్ చాలా సహకరించారు, ఎందుకంటే అతను తాడిపత్రిలోనే ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం, కొన్ని వీడియోలు ఈ వీడియోలో పెట్టిన కొన్ని వీడియోస్ని మన తిరువణ్ణామలై దర్శనం గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుడు ఆయన అందించారు. ఎందుకంటే ఆ రోజు నేను వెళ్ళిన రోజున చాలా రద్దీగా ఉంది ఆలయం, కొన్ని వీడియోలు తీయలేకపోయాను. ముఖ్యంగా మూల విరాట్ని, అక్కడ రాయలసీమలో మూల విరాట్ తీయడానికి ఏ రకమైన అభ్యంతరం ఉండదు, అర్చక స్వాములు ఒప్పుకుంటారు. అది తీయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. బాగా రద్దీగా ఉంటాం, నా మొబైల్లో స్థలం లేకపోవటం, రెండో టైం కూడా లేకపోవటం, ఇవన్నీ కొన్ని కారణాల మూలాన నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభ్యర్థించడం జరిగింది. ఆయన నా కోరిక మన్నించి కొన్ని వీడియోలు పంపించారు. వారికి సర్వదా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా మంచి వీడియోస్, మూల విరాట్లు, ముఖ్యంగా అమ్మవారు, అయ్యవారు, అదేవిధంగా ఆంజనేయ తెచ్చిన కాశీలింగం, శ్రీరామచంద్రుల వారు, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయాల గురించి ఆయన చక్కటి వీడియోలు తీసి పంపించారు. వీటితో జత చేస్తున్నాను. కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియోని చూడండి. మీరు ఒక్కసారి తప్పనిసరిగా అనంతపూర్ వెళ్తే మాత్రం మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక సంపద ఎంత విలువైనదో ఒక్కసారి తెలుస్తుంది. తప్పనిసరిగా వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సభ్యులుగా జాయిన్ అవ్వండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.